అందరికీ నమస్కారం. చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులైనటువంటి రంగరాజన్ గారి మీద గడిచిన 7వ తారీఖున రామరాజ్యం పేరిట సంఘ విద్రోహక కార్యక్రమాలకు పాల్పడుతున్నటువంటి వీర రాఘవరెడ్డి, అలానే అతని రౌడీ మూక ఏదైతే రామరాజ్యం పేరిట ఒక ఆర్గనైజేషన్ని ఏర్పాటు చేసి ఆ యొక్క యువత యొక్క మెదళ్లను బ్రెయిన్ వాష్ చేస్తూ తామేదో రాజు అయినట్టు, తనకు సంబంధించినటువంటి సైన్యం అయినట్లు ఇష్టానుసారంగా రంగరాజన్ గారు నివసిస్తున్నటువంటి ఏదైతే ఆ చిలుకూరు బాలాజీ ఆలయ ప్రాంగణంలో ఉన్నటువంటి ఆయన చిన్న రూమ్ దగ్గరికి వెళ్ళి ఆయన్ని ఇబ్బందులకు గురి చేసి ఆయన మీద దాడి చేసినటువంటి ఘటన ఏదైతే ఉందో నన్ను కలిచివేసింది, బాధకు గురి చేసింది. ఈ యొక్క అంశాన్ని నేను తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాను. రంగరాజన్ గారి మీద జరిగినటువంటి దాడిని కూడా నేను తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాను. అలానే రంగరాజన్ గారికి సంబంధించినటువంటి అంశాలను కొన్నిటిని మీతో పంచుకునేటువంటి ప్రయత్నం చేస్తాను. ఇటీవల నేను హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వెళ్తున్నటువంటి సందర్భంలో ఏదైతే హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో రంగరాజన్ గారితో మాట్లాడేటువంటి గొప్ప అవకాశం నాకు కలిగింది. సుమారు ఒక 5 నిమిషాల పాటు ఆయనతో కొన్ని అంశాల గురించి చర్చించేటువంటి ప్రయత్నం చేశాను. నేను అడిగిన ప్రతి ప్రశ్నకు కూడా ఆయన ఇచ్చినటువంటి జవాబులు ఏవైతే ఉన్నాయో నిజంగా ఎంత స్థితప్రజ్ఞతతో, ఎంత ముందు చూపుతో, ఎంత ఆలోచనాత్మకమైనటువంటి విధానాలతో ఆయన ఇచ్చినటువంటి సమాధానాలు నన్ను సంభ్రమాశ్చర్యాలకు గురి చేశాయి. ఈ రోజుల్లో ఇలాంటి వ్యక్తులు ఉన్నారా? నిజంగా హిందూ ధార్మిక సంస్థలు కావచ్చు, హిందూ మతం కావచ్చు, ఈరోజు భారత చిత్రపటంలోనే కాకుండా ప్రపంచ చిత్రపటంలో కూడా తనకంటూ ఒక గొప్ప స్థానాన్ని సంపాదించుకుందంటే ఇలాంటి మహనీయుల యొక్క కార్యక్రమాలు, ఇలాంటి మహనీయుల యొక్క దార్శనికత అనే విధంగా నాకు ఆ రోజు అర్థమైంది. ఈరోజు చిలుకూరు బాలాజీ ఆలయానికి సంబంధించి ఈరోజు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి చిన్న దేవాలయాల నుంచి పెద్ద దేవాలయాల వరకు ప్రతి దేవాలయం కూడా ప్రభుత్వంలోని ఎండోమెంట్ విభాగం కింద నడవబడుతున్నటువంటి ఈ రోజుల్లో తన పూర్వీకుల దగ్గర నుంచి కూడా ఈ యొక్క చిలుకూరు బాలాజీ ఆలయాన్ని ఎండోమెంట్ విభాగానికి ఎటువంటి సంబంధం లేకుండా తమ స్వయం కృషితోనే ఆ భగవంతుని సేవ చేస్తూ వస్తున్నారు రంగరాజన్ గారి కుటుంబం, అలానే ఆయన పూర్వీకులు. నిరంతరం రామనామస్మరణ, అలానే గోవిందుని స్మరణ, హరినామస్మరణలో ఉండేటువంటి ఏదైతే రంగరాజన్ గారి మీద దాడి చేసినటువంటి ఈ వీర రాఘవరెడ్డి అనేటువంటి అంధుడు, మూర్ఖుడు, ఇతన్ని తీవ్రంగా కఠినంగా శిక్షించాల్సినటువంటి అవసరం ఉంది. ఇతనికి సంబంధించినటువంటి రామరాజ్యం యూట్యూబ్ ఛానల్లో ఒక్కసారి సందర్శించేటువంటి ప్రయత్నం చేస్తే అందులో భారత రాజ్యాంగానికి వ్యతిరేకంగా, అలానే భారతదేశంలో ఉన్నటువంటి ప్రభుత్వాలకు వ్యతిరేకంగా, భారత న్యాయ వ్యవస్థకు వ్యతిరేకంగా ఈయన చేసినటువంటి వీడియోలు కావచ్చు, ఈయన ప్రయోగించినటువంటి వ్యంగ్యమైనటువంటి పదజాలం కావచ్చు, ఇతని మీద దేశ వ్యతిరేక శక్తిగా గుర్తింపు వేయడానికి ఉండవలసిన అన్ని లక్షణాలు కూడా ఇతని మీద వేయడానికి ఈయన అర్హుడు. ఈరోజు ఉపా లాంటి అలానే కఠినమైనటువంటి చట్టాలు ఏవైతే ఉన్నాయో యాంటీ నేషనల్ అనేటువంటి విధంగా కూడా ఇతనికి ఇవ్వవలసినటువంటి బిరుదులు ఇవ్వడానికి అన్ని విధాలా కూడా ఈ వీర రాఘవరెడ్డి అనేటువంటి ఒక మూర్ఖుడు అర్హుడు. అలానే చిలుకూరు బాలాజీకి సంబంధించినటువంటి ఆలయ ప్రధాన అర్చకులైనటువంటి రంగరాజన్ గారికి సంబంధించి ఆయన్ని వేధింపులకు గురి చేస్తూ ఆయన ఇష్టానుసారంగా ఆయన మీద ఇష్టమైనటువంటి బూతులతో, ఇష్టానుసార పదజాలంతో ఆయన మాట్లాడినటువంటి తీరు ఏదైతే ఉందో, నిజంగా ఇంత మూర్ఖులు ఉన్నారా ఈరోజు హిందూ మతంలో? హిందూ మతాన్ని ఒక ముసుగుగా వాడుకొని తమ స్వప్రయోజనాల కోసం తాము ఒక బ్రాండులా తమల్ని మించినటువంటి హిందూ మరొకరు లేరు అనే విధంగా ప్రమోట్ చేసుకోవడానికి కొందరు వ్యక్తులు హిందూ ధార్మిక సంస్థల పేరిట, హిందూ సంఘాల పేరిట ఆర్గనైజేషన్లను ఏర్పాటు చేసుకొని పేటీఎం కోసం, ఫోన్పేల కోసం ఇష్టానుసారంగా ఈ యొక్క ప్రజలలో కావచ్చు, హిందూ యువకులలో కావచ్చు, హిందూ భక్తులలో కావచ్చు ఒక రకమైనటువంటి మత ఛాందస్సవాదాన్ని నింపి ఇతర మతాల పట్ల, అలానే ఇతర భగవంతులను పూజించేటువంటి వ్యక్తుల పట్ల విద్వేషాలను రెచ్చగొడుతున్నటువంటి పరిస్థితులు నేడు దేశంలో దాపురించాయి. వీటిని అరికట్టకపోతే భారతదేశం పెను ప్రమాదంలో ఎవరో వల్ల కాదు, ఈ యొక్క హిందువుల వల్లే, ప్రధానంగా ఈ హిందూ ముసుగులో ఉన్నటువంటి ఇలాంటి మూర్ఖుల వల్లే భారతదేశంలో హిందుత్వం అనేది ప్రమాదంలో పడేటువంటి అవకాశం ఉందనేది 100కి 100 పాళ్ళు తథ్యం. ఈరోజు చిలుకూరు బాలాజీకి సంబంధించినటువంటి రంగరాజన్ గారి గొప్పతనం గురించి మాట్లాడుకుంటే ఒకటా రెండా, ఎన్నెన్నో విషయాలు, ఎన్నెన్నో సందర్భాల్లో ఆయన ఇచ్చినటువంటి మాటలు కావచ్చు, ఆయన ఇచ్చినటువంటి సందేశాలు కావచ్చు, ఈరోజు భారతదేశంలో
నిజమైనటువంటి హిందుత్వవాది, నిజమైనటువంటి హిందుత్వ విధానాలతో ఈ దేశంలో హిందూ మతాన్ని కాపాడాలనుకునేటువంటి వ్యక్తుల్లో ఎవరైనా మొదటి వరుసలో ఉండాలనుకుంటే అందులో మొదటి వరుసలో ఉండేటువంటి వ్యక్తి రంగరాజన్ గారు. అలాంటి వ్యక్తిని, గురువు గారిని ఇలా వేధించడం ఏంటి? గడిచిన 2 సంవత్సరాలుగా ఆయనకు సంబంధించినటువంటి ప్రతి కార్యక్రమాన్ని కూడా నేను దగ్గరగా పరిశీలించేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. ఆయన జీవితానికి సంబంధించి, ఆయన విధి విధానాలకు సంబంధించి, ఆయన సాధారణ జీవితానికి సంబంధించి, ఆయన నడివడికి సంబంధించి ఈరోజు భారతదేశంలో హిందువు ఎలా జీవించాలి, ఒక నిజమైన హిందువు అనుకునేటువంటి ఒక యువకుడు కావచ్చు, ఓ హిందూ భక్తుడు కావచ్చు, తన పరిధి ఎంతవరకు అవసరమో, ఎంతవరకు ఎలా ఉండాలో రంగరాజన్ గారిని ఉదాహరణ తీసుకోవడంలో ఎటువంటి సందేహం ఉండదు. అయితే వీరరాఘవరెడ్డి చేసినటువంటి ఈ యొక్క ఘాతుకం, ఈ ఒక్క చిలుకూరు బాలాజీకి సంబంధించినటువంటి రంగరాజన్ గారినే కాకుండా ఇతర గురువర్యులను, అలానే హిందూ మతంలో ఉన్నటువంటి ఈ యొక్క ఆచార్యులను, లేకపోతే జ్ఞానాన్ని ప్రసాదించి బోధనలు చేసేటువంటి వ్యక్తులను కూడా తన స్వప్రయోజనాల కోసం వారిని భయభ్రాంతులకు గురి చేసి వారి దగ్గర డొనేషన్లు అడగడం కావచ్చు. ఇప్పుడు రంగరాజన్ గారిని వేధించినటువంటి సందర్భం కూడా అదే. ఏదైతే చిలుకూరి బాలాజీకి సంబంధించినటువంటి ఆలయం నుంచి తనకు డబ్బులను ఇవ్వాలని, లేకపోతే తనకు నిజమైనటువంటి క్షత్రియులను ఇవ్వాలని, లేకపోతే ఈయనేదో ఇక్ష్వాక వంశానికి చెందిన వాడని, లేకపోతే వీడేదో రామరాజ్యానికి చెందిన వాడని తన్ని తాను ఒక ఊహల్లో బ్రతికేస్తూ తనకొక ఆర్మీ అంట, ఈడొక రాజు అంట, ఈ రాజు చెప్పినట్లు ఆ సైన్యం వింటుందంట. భారత రాజ్యాంగంలోని కొన్ని అంశాలను బట్టి కొట్టుకొని రాజ్యాంగాన్ని వ్యతిరేకిస్తాడు, మళ్ళా ఆ రాజ్యాంగంలోనే ఉన్నటువంటి అంశాలనే ప్రస్తావిస్తాడు, చట్టాలనే వ్యతిరేకిస్తాడు, ఆ చట్టాల్లో ఉన్నటువంటి అంశాలనే ప్రస్తావిస్తాడు. ఈరోజు భగవద్గీత ఏమని నేర్పించిందంట వీడికి? ఎవరైనా ఏదైనా చెబితే వేధించమని నేర్పించిందంట వీడికి. ఎవరినైనా ఏదైనా ప్రశ్నిస్తే వారిని చంపమని నేర్పించిందంట. గురువు గారు కూడా ఆయన వేధింపులకు గురి చేస్తున్నటువంటి వీడియోలో మాట అన్నారు, చేత కత్తి బట్టి హింసించమని, చంపమని ఎవరు చెప్పారు మీకు? ఎవరు చెప్పారు? ఏ రాజ్యాంగం చెప్పింది? ఏ గ్రంథం చెప్పింది? ఏ భగవద్గీత చెప్పింది? ఏ భగవంతుడు చెప్పాడు నీకని ఆయన ప్రశ్నించినటువంటి దృఢమైనటువంటి స్వరం ఏదైతే ఉందో ఆ స్వరంతోనే ఆయన్ని వేధింపులకు గురి చేశారంట. ఇష్టానుసారంగా, తీవ్రంగా ఎవరైతే వీడి వెనక ఉన్నటువంటి ఆ ప్రైవేట్ సైన్యం ఇష్టానుసారంగా దాడి చేసిందని, ఆయనకు సంబంధించినటువంటి అంశాలను బయట తీసుకురాకుండా, బయట పెట్టకుండా తనలో తను మదన పడుతూ, నేను ఇది చేస్తే నా మతానికి ఏదైనా ప్రమాదం ఏర్పడుతుందేమో, లేకపోతే వాడు గుడ్డితనంతో లేకపోతే అంధత్వంతో ఏదైనా తప్పు చేస్తున్నాడేమో, క్షమిద్దాంలే అనేటువంటి ఆలోచనలో గురువు గారు ఉన్నారేమో. కానీ నిజంగా ఇలాంటి పనికి మాలిన వెధవలను ఉరి తీయాల్సినటువంటి అవసరం ఉంది. మతాల ముసుగులో దేశాన్ని అవిచ్ఛిన్నం చేస్తూ, దేశాన్ని విచ్ఛిన్నం చేస్తూ, ఇష్టానుసారంగా విద్వేషాలను రెచ్చగొడుతూ, ప్రజల మధ్య సమైక్యతను దెబ్బతీస్తున్నటువంటి ఇలాంటి మత ఛాందసవాదమైనటువంటి పనికి రాని విధవలను కఠినంగా శిక్షించాల్సినటువంటి అవసరం ఉంది. అలానే వీడి వెనక ఉన్నటువంటి ప్రతి వ్యక్తిని గుర్తించి కూడా అవసరమైతే వీరి మీద దేశ వ్యతిరేక శక్తులుగా వీరి మీద ముద్ర వేసి అందుకు తగినటువంటి చట్టాలను వీరి మీద ప్రయోగించి కేసులను బనాయించాల్సినటువంటి అవసరం ఉంది. అరే పనికి మాలిన వెధవల్లారా, ఈరోజు ప్రపంచానికే స్వేచ్ఛ, సమానత్వ, శాంతిని నేర్పినటువంటి గొప్ప మతం హిందూ మతం. అలాంటి హిందూ మతంలో జీవించినటువంటి మీరు ఇంత అంధత్వంగా, ఇంత మూర్ఖులుగా జీవించబట్లే ఈరోజు హిందూ మతంలో ఉన్నటువంటి అనేక మంది ప్రజలు హిందూ మతాన్ని వదిలి ఇతర మతాలకు వలస వెళ్తున్నారు. మీలాంటి పనికి మాలిన ఎదవలు చేస్తున్నటువంటి ఘాతుకాల వల్లే. మారండిరా. చిలుకూరు బాలాజీ ఆలయానికి సంబంధించినటువంటి ప్రధాన అర్చకులు రంగరాజన్ గారికి సంబంధించి మరొక గొప్ప అంశం గురించి చెప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తే, ఎవరైతే శ్రీ ఆదిత్య పరాశ్రీ స్వామి ఉన్నారో ఆయన ఒక దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి స్వామివారు. ఆయనను తన భుజాల మీద మోసుకుని ఒక సద్బ్రాహ్మణుడు నిత్యం వెంకటేశ్వర స్వామి ఆరాధనలో, ఆ వెంకటేశ్వరి నామస్మరణలో జీవించేటువంటి ఒక సద్బ్రాహ్మణుడు ఏదైతే రంగరాజన్ గారు తన భుజాల మీద వేసుకొని మోసుకు వెళ్ళినటువంటి తీరు ఏదైతే ఉందో, నిజంగా ఒక నిజమైన సెక్యులర్ హిందూ ఎలా ఉండాలి? సెక్యులర్ అంటే ఏదో నిన్ను నువ్వు తక్కువ చేసుకున్నట్లు కాదు. నీ మతాన్ని నువ్వు గొప్పగా చూపించు, నీ మతం గొప్పతనాన్ని 10 మందికి తెలియజేసేటువంటి ప్రయత్నం చేసి,
నీ మతంలో ఉన్నటువంటి యొక్క గొప్ప కార్యాలను 10 మందికి తెలియజేసేటువంటి ప్రయత్నం చేయి. నీ మతం యొక్క గొప్పతనాన్ని అందరికీ చెప్పేటువంటి ప్రయత్నం చేయి. అంతేకాని ఇతర మతాల మీద ద్వేషాన్ని పెంచుకొని ఇతర మతాలను వ్యతిరేకించడం కూడా సరైనటువంటి హిందుత్వవాదం కాదు. అలానే రంగరాజన్ గారు ఈ యొక్క దాడికి గురవడానికి మరొక ప్రధాన కారణం, ఈయన ఒక ముస్లిం కుటుంబానికి ఒక ఆవుని ఇచ్చారంట. ఆ ఆవు ఏదైతే వారి సంరక్షణ కావచ్చు అదంతా ఆ ముస్లింలే చూసుకునే విధంగా రంగరాజన్ గారు ఒక ఆవుని ఇచ్చారంట. ఆ ఆవు ఏదైతే ముస్లింలు అయినటువంటి వ్యక్తిని, ఆవులను చంపి తినేటువంటి వ్యక్తికి నువ్వు ఎలా ఆవు ఇస్తానంటూ కూడా ఆయన్ని వేధించారంట. అరే పనికి మాలిన వెధవా, ఒక్కసారి ఆలోచించు. ఈరోజు భారతదేశంలో అత్యధిక ఆవులతో వ్యాపారం చేస్తున్నటువంటి పనికి మాలిన వారందరూ ఎవరో తెలుసా? మన హిందువులే. ఈరోజు బీఫ్ బిర్యానీలు తింటుంది ఎవరో తెలుసా? మన హిందువులే. ఆవులను అక్రమంగా రవాణా చేస్తుంది ఎవరో తెలుసా? అత్యధిక శాతం మన హిందువులే ఉన్నారా? పనికి మాలిన వెధవా, అజ్ఞానం నుంచి బయటికి రా, అంధకారం నుంచి బయటికి రా. ఇదేనా శ్రీరాముడు నీకు నేర్పినది? ఇలాంటిదేనా శ్రీరాముడు నీకు నేర్పినట్టుది? భగవద్గీత ఇదేనా నీకు చెప్పిందా? ఈ విధంగా నన్ను రామరాజ్యం స్థాపించాలనుకుంటున్నావు. కేవలం నీ స్వప్రయోజనాల కోసం మతాన్ని అడ్డం పెట్టుకొని ఈ మతాన్ని తిరోగమనం వైపు నడిపిస్తున్నాడు నీలాంటి మూర్ఖులు. ఇలాంటి అనేక మంది ఉన్నారు హిందూ మతంలో చీడ పురుగుల్లా తయారై హిందూ మతాన్ని చీల్చి చెండాడి హిందూ మతాన్ని విచ్ఛిన్నం చేస్తున్నారు. హిందూ మతాన్ని వినాశనం వైపు నడిపిస్తున్నారు. వీరా హిందూ మత రక్షకులు, వీరా హిందూ మతాన్ని కాపాడేది, వీరా హిందూ మత గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పేది. వీరు స్వప్రయోజనాల కోసం పేటీఎం కూలీలా మారి పేటీఎం డబ్బుల కోసం కడుక్కు తింటున్నటువంటి వెధవలు కదా. ఇలాంటి వెధవలకు గురువుల యొక్క జ్ఞానం గురించి కానీ, వారు చూపినటువంటి మార్గం గురించి కానీ, వారు చేస్తున్నటువంటి హితబోధ గురించి కానీ, వారి యొక్క స్థితప్రజ్ఞత గురించి కానీ, వారి జ్ఞానం గురించి కానీ ఏం తెలుస్తుంది? ఏదో 2 శ్లోకాలను బట్టి వీడిని మించిన వాడు లేనట్లు, వీడిని మించిన గొప్ప పండితుడు లేనట్లు, వీడు చెప్పిందే గొప్ప వేదం అన్నట్లు, వీడు చెప్పిందే గొప్ప జ్ఞానం అన్నట్లు తనను తాను ఊహించుకొని ఓ గొప్ప వ్యక్తిని రంగరాజన్ గారిని కింద కూర్చోబెట్టుకుని వీడు ఏదో పెద్ద రాజుగారిలా కుర్చీ మీద కూర్చొని, అయ్యా నాకు ఆరోగ్యం బాగలేదు, నేను మా కుంభమేళకు వెళ్ళి వచ్చాను, తర్వాత మాట్లాడదామన్నా తనను కస్టడీలోకి తీసుకొని తన పనికి మాలిన ఒక 20 మంది రౌడీ మూకలకు ఆదేశాలను జారీ చేసి వేధింపులకు గురి చేశారని రంగరాజన్ గారికి సంబంధించినటువంటి ఆ యొక్క వీడియోలు ఏవైతే ఉన్నాయో చాలా స్పష్టంగా తెలుస్తున్నాయి. మత ఛాందసవాదంతో రెచ్చిపోతున్న అందులారా బయటికి రండి. ఇది మతభక్తి కాదు, ఇది దైవభక్తి కాదు, ఇది మన మతం మీద మనకున్నటువంటి ప్రేమ కాదు. ఈరోజు ఎప్పుడు లేని విధంగా హిందూ మతం ఎందుకు ప్రమాదంలో పడుతుంది? ఇతర మతాల వల్ల పడడం లేదు, ఇతర మతస్థుల వల్ల మన మతం ప్రమాదంలో పడడం లేదు. మన వల్ల, మనం స్వయం పరాధం వల్ల, మనం చేస్తున్న తప్పిదాల వల్ల, మనం చేస్తున్నటువంటి మూర్ఖపు ఆలోచనల వల్ల, మనం చేస్తున్నట్టు అజ్ఞానపు పనుల వల్లే మనల్ని మనం ప్రమాదంలో నెట్టి వేసుకుంటున్నాము. మనలో మనం అవిచ్ఛిన్నమవుతున్నాము. మనలో మనం వ్యతిరేకతను సృష్టించుకొని మనలో ఉన్నటువంటి ఇతర ప్రజలను మన మతం వీడిపోయేటట్లు చేస్తూ ఉన్నాము. ఎవరు మారాలి? ఎవరు మార్పు చెందాలి? ఎవరి ఆలోచనలలో మార్పు రావాలి? ఎవరి విధి విధానాలలో మార్పు రావాలి? ఈ యొక్క హిందూ ధార్మిక సంస్థల పేరిట ఇన్ని సంస్థలు ఎందుకు? పనిచేయడానికి ఒక సంస్థ ఉంటే సరిపోతుంది కదా. ఎవరికి వాడు ఇష్టానుసారంగా పుట్టగొడుగుల వలె సంఘాలను ఏర్పాటు చేసుకుని ఈ సంఘాల పేరిట కోటాను కోట్ల రూపాయలను అర్జిస్తూ కోటాను కోట్ల రూపాయలను సంపాదించుకుంటూ ఈ మతాన్ని తిరోగమనం వైపు నడిపిస్తున్నారు కదరా మూర్ఖులారా. ఎవరిని ఉద్ధరించడానికి, ఎవరిని మీరు ప్రోత్సహించడానికి గో సంరక్షకులా మీరు? ఎక్కడ ఎన్ని గోవులను మీరు సంరక్షించారా? ఈరోజు ఒక్కసారి ఈ యొక్క గో వ్యాపారం చేస్తున్నటువంటి దరిద్రులు ఎవరో ఒక్కసారి లెక్కలు తేల్చండి. అనేక సందర్భాలలో దేశవ్యాప్తంగా వెలువడినటువంటి లెక్కల్లో 95% పై చిలుకు ఈ యొక్క ఆవులతో వ్యాపారం చేస్తుంది మన హిందువులేరా. మనం మారండి, మీ ఆలోచనలు మార్చుకోండి. కేవలం మతాన్ని అడ్డు పెట్టుకొని స్వప్రయోజనాల కోసం ఇష్టానుసారంగా వ్యవహరిస్తామంటే ఇది సరైనటువంటి విధానం కాదు. ఇలాంటి మూర్ఖులకు ఒత్తాసు పలుకుతూ, వంత పలుకుతూ ఇష్టానుసారంగా సోషల్ మీడియా వేదికలుగా పోస్టులు పెడుతున్నటువంటి అందులారా మీరు కూడా తెలుసుకోండి ఎవరి మీద దాడి జరిగింది. ఈరోజు ఒక గొప్ప పండితుడు నిత్యం రామస్మరణలో, నిత్యం గోవింద స్మరణలో, నిత్యం వెంకటేశ్వర స్వామి స్మరణలో ఉండేటువంటి ఓ ఆధ్యాత్మికుడు, నిజమైన హిందువు, నిజమైన ఈ భారతదేశంలో నిజమైన సనాతనుడు, నిజమైన దైవభక్తి కలిగినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ఒక రంగరాజన్ గారే. ఈరోజు చిన్న ఆలయం దగ్గర నుంచి పెద్ద ఆలయం వరకు అన్ని ఎండోమెంట్ విభాగంలో ఉంటే తన కష్టార్జితంతో తను కష్టించి శ్రమించి ఆ ఆలయాన్ని, ఏదైతే చిలుకూరు బాలాజీ ఆలయాన్ని
తన భుజస్కంధాలపై వేసుకొని నిర్వహిస్తున్నటువంటి గొప్ప గురువర్యులు ఆయన మీద దాడి చేయడం ఏంట్రా? ఈరోజు ఇప్పటి వరకు నా జీవిత ప్రయాణంలో అనేక మంది అర్చకులను నేను చూశాను, అనేక మంది ఆధ్యాత్మిక గురువులను నేను చూశాను, అనేక మంది వ్యక్తులను చూశాను. కానీ రంగరాజన్ గారు నిజంగా ఎంత స్థితప్రజ్ఞత కలిగినటువంటి వ్యక్తి అంటే, ఎంత దార్శనికత కలిగినటువంటి వ్యక్తి అంటే, ఆయనతో ఒక్కసారి మాట్లాడేటువంటి అవకాశం వస్తే మాట్లాడి చూడండి. ఆయన ఎంత స్థితప్రజ్ఞతతో, ఎంత నిడారంభంగా, ఎంత సాదాసీదమైనటువంటి జీవితం గడుపుతూ యావత్ హిందూ సమాజానికి, యావత్ హిందూ ప్రజలకు ఒక రకమైనటువంటి సందేశాన్ని తెలియజేస్తూ ఉన్నారు రంగరాజన్ గారు. అలాంటి గొప్ప వ్యక్తిని వేధించడం అంటే నిజంగా చాలా బాధను కలిగిస్తున్నటువంటి ఘటన. ఈరోజు ఈ వీర రాఘవరెడ్డి అనేటువంటి ఒక పనికి మాలిన వ్యక్తి, ఇలాంటి పనికి మాలిన వ్యక్తులు కలిసి చేస్తున్నటువంటి కార్యక్రమాలే హిందూ మతం పట్ల, ఇతర మతాలలో, ఇతర ప్రజలలో యొక్క అపహాస్యానికి గురి చేసే విధంగా వీరు చేస్తున్నటువంటి కార్యక్రమాలే వీటికి నిదర్శనాలు. ఈ యొక్క ఘటన ఏదైతే ఉందో, రంగరాజన్ గారి మీద జరిగినటువంటి దాడిని ఈరోజు ఇతర మతస్థులు కూడా నిజంగా హాస్యానికి గురి చేసే విధంగా వారు రేపటి నుంచి వీటి మీద అనేక సందర్భాలలో ప్రస్తావించేటువంటి అవకాశం ఉంటుంది. ఈరోజు మీలో మీకే ఐక్యత లేకుండా, మీలో మీకే ఒక సెల్ఫ్ అండర్స్టాండింగ్ లేకుండా ఎవరిని రక్షించడం కోసం మీ యొక్క ధార్మిక సంస్థలు రామరాజ్యమా? ఏమిటిరా రామరాజ్యం అంటే? ఇష్టానుసారంగా వేధించమనా? లేకపోతే నీ మాట వినని వారి మీద నీ ప్రైవేట్ సైన్యంతో దాడి చేయమనా రామరాజ్యం నేర్పింది? లేకపోతే ఎవడివిరా నువ్వు ఈ దేశంలో? ఓ సామాన్యుడు, ఒక పనికి మాలిన వెధవవి. నీకు ఈ దేశపు రాజ్యాంగం మీద, ఈ దేశపు రాజ్యాంగం రచించినటువంటి భారత రాజ్యాంగ నిర్మాత, ప్రపంచ మేధావి అంబేద్కర్ గారి గురించి మాట్లాడేటువంటి గొప్పవాడివరా నువ్వు? ఆయన కాలి గోటికి కూడా సరిపోవురా వెధవ. ఆయన చదివిన చదువుల్లో, ఆయన సంపాదించినటువంటి డిగ్రీల్లో వాటిని ఆయనకు సంబంధించినటువంటి బట్టలు ఉతకడానికి కూడా పనికి రావురా పనికి మాలిన వెధవ. అలాంటి గొప్ప రాజ్యాంగ శిల్పి, రాజ్యాంగ రచయిత, అలాంటి గొప్ప వ్యక్తిని నీతో పోల్చుకునేటువంటి స్థాయి రానేది. గడ్డం పెంచుకొని, లేదో కాషాయం బట్టలు వేసుకొని, మెడలో కండువ వేసుకున్న ప్రతి నా కొడుకు బయలుదేరేస్తున్నాడు ఈరోజు దేశంలో. వీళ్ళని మించినటువంటి హిందూ రక్షకులు ఎవరూ లేనట్లు, హిందూ ప్రజలను వీరు రక్షించకపోతే ఏదో ప్రమాదంలో పడిపోయినట్లు. ఈరోజు భారతదేశం ఏర్పడిన నాటి నుంచి, లేకపోతే ఈ దేశానికి స్వాతంత్రం రాక మునుపు నుంచి కూడా ఈ దేశంలో హిందూ మతం వర్ధిల్లుతూనే ఉంది, వర్ధిల్లుతూనే ఉంటుంది. మీలాంటి పనికిమాలిన వెధవలు రక్షించాల్సినటువంటి అవసరం లేదు. ఎందరో గొప్ప వ్యక్తులు, ఎందరో జీవిత అర్థాలను, జీవిత పరమార్థాన్ని నిరూపించినటువంటి భాగవతం కావచ్చు, భగవద్గీత కావచ్చు, శ్రీ మహావిష్ణువు కావచ్చు, శ్రీకృష్ణుడు ఈ నడయాడినటువంటి స్థలం ఇది. అలాంటి నడయాడినటువంటి మార్గంలో అనేక మంది ప్రజలు, హిందూ ధార్మిక ప్రజలు తమ జీవితాలను స్వేచ్ఛాయుతంగా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో గడుపుతూ ఉంటే, ఆ ప్రజల మెదడులను పాడు చేసే విధంగా నిత్యం విద్వేషాలను రెచ్చగొడుతూ, నిత్యం ఇతరుల మీద మీ ద్వేషాన్ని మీరు పెంచుకొని, కేవలం మీ అకౌంట్లలో డబ్బులు పడడం కోసమే మీలో ఏదో ద్వేషం ఉన్నట్లు, మిమ్మల్ని మించిన హిందువులు మరొకరు లేనట్లు సామాన్య ప్రజల మెదుళ్లలో, అలానే అన్యం పుణ్యం తెలియనటువంటి యువతరం మెదుళ్లలో ఇంజెక్ట్ చేసి ఆ ప్రజలను తప్పుదారి పట్టిస్తూ ఉన్నారు. అరే మారండి, ఇది సరైనటువంటి విధానం కాదు. ఈరోజు హిందూ మతానికి ఎవరో ప్రమాదం కాదు, మీరే, మీలాంటి వారు పనికి మాలిన వారే ఈరోజు హిందూ మతానికి ప్రమాదం. ఇలాంటి వీర రాఘవరెడ్డిలు ఎంతమందో ఉన్నారు. ఇలాంటి సమస్యలన్నిటిని గుర్తించి ఎవడు నిజమైన హిందువు, ఎవరు పనికి మాలిన హిందువు, ఎవరు హిందూ మతాన్ని అడ్డం పెట్టుకొని వ్యాపారం చేస్తున్నారు, ఎవరు హిందూ మతాన్ని అడ్డం పెట్టుకొని తన పేటీఎంలో డబ్బులు తెచ్చుకుంటున్నాడో ఆలోచించాల్సినటువంటి స్థితప్రజ్ఞత ఈరోజు ప్రతి హిందూ సోదరుడు కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఇతర మతస్థులతో మనం కూడా సఖ్యతతో, సమైక్యతతో ఉంటేనే ఇది భారతదేశం అవుతుంది. భిన్న సంస్కృతులు, భిన్న జాతులు, భిన్న వేషధారణల, భిన్న కులాలు, భిన్న జాతుల సమ్మేళనమే నా గొప్ప భారతదేశమురా. ఏ ఒక్కడి భారతదేశం కాదిది. ఏ ఒక్కడికి భారతదేశం మీద హక్కు లేదు. ఒక ముస్లింకి ఎంతైతే హక్కు ఉందో, ఓ జొరాస్ట్రియన్కి ఎంతైతే హక్కు ఉందో, ఓ బౌద్ధిస్టుకి ఎంతైతే హక్కు ఉందో, ఓ క్రిస్టియన్కి ఎంతైతే హక్కు ఉందో, ఓ హిందూకి ఎంతైతే హక్కు ఉందో, ఓ నాస్తికుడికి కూడా ఈ దేశం మీద అంతే సమానమైనటువంటి హక్కులు ఉన్నాయి. ఈ దేశం 140 కోట్ల మంది ప్రజల సమ్మిళితమే భారతదేశం. ఇలాంటి భారతదేశంలో ఎవరి మతాన్ని వారు గౌరవించుకుంటూ, ఎవరి మత విశ్వాసాలను వారు విశ్వసిస్తూ, ఎవరి మత విశ్వాసాల్లో వారు జీవనాన్ని కొనసాగిస్తూ, ఎవరి మత విశ్వాసాలు చూపిన మార్గంలో వారు నడయాడి, వారి పరిధిలో వారు జీవిస్తేనే భారతదేశం సర్వోన్నత భారతదేశంగా ఎన్ని వేల సంవత్సరాలు మారి ఈ భారతదేశం వర్ధిల్లుతుంది. మత ఛాందసవాదంతో
అంధత్వంతో మూర్ఖులుగా తయారైన ప్రతి వ్యక్తి, ప్రతి మతంలో ఉన్నటువంటి సంఘ విద్రోహక శక్తి మారాల్సినటువంటి అవసరం ఉంది. మార్పు చెందండి. మీరు మారి మీ మతాలను, మీ మత విశ్వాసాలను కాపాడుకోండి. అంతేకాని అంధత్వంలో జీవించి అందరినీ అంధత్వంలో ముంచాలనేటువంటి ప్రయత్నం చేయకండి. మరోమారు రంగరాజన్ గారి మీద దాడి చేసినటువంటి ఈ అంధులను, ఈ పాపాత్ములను కఠినంగా శిక్షించాలని ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని, అలానే ఈ అంశంలో చాలా లోతైనటువంటి అధ్యయనం జరిగి, లోతైన విచారణ జరిపి, ఈ యొక్క వీర రాఘవరెడ్డికి సంబంధించినటువంటి అంశాలన్నిటిని బయటకు తీసుకొచ్చి వీడిని కఠినంగా శిక్షించాలని నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను. అలానే రంగరాజన్ గారి మీద జరిగినటువంటి దాడిని కూడా మరోమారు తీవ్రంగా ఖండిస్తున్నాను. జై భీమ్, జై భారత్, జై హింద్.